సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతికి ఏర్పాట్లు చేస్తున్నారు నాయకులు. రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్థూపం దగ్గర వర్ధంతి నిర్వహిస్తున్నట్లు తెలిపారు జేఏసీ నేతలు. ఈ స్థూపాన్ని గద్దర్ ఆవిష్కరించారని, ఇక్కడే గద్దర్ వర్ధంతిని నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని గద్దర్కు నివాళులర్పించాలని కోరారు. రైతాంగ పోరాటాన్ని నిర్వహించినటువంటి వాళ్ళ యొక్క ముత్యార్థం పెట్టినటువంటి ఇవాళ మనకు నైజాం ప్రభుత్వం నుంచి విముక్తి జరిగే కంటే ముందు ఇక్కడ అనేక పోరాటాలు, రైతాంగ పోరాటాలు, సాయుధ పోరాటాలు, సోషలిస్టు పోరాటాలు, లక్షలాది మందిని కదిలించినటువంటి వ్యక్తి ప్రోగ్రాం, ఆ శక్తి ప్రోగ్రాం వారికి నివాళులు అర్పించడానికి అందరు రావాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపు ఇస్తున్నాం. చేసించేది 1990లో ఏషియాలోనే పెద్ద స్థూపం ఉన్న ప్లేస్ కాడ మనం ఉన్నాం. గద్దర్ అన్నది ఈ ప్లేస్లో రేపు వాళ్ళ ఫోటోలు పెట్టి చిన్నగా వాళ్ళని గుర్తు చేసుకునే కార్యక్రమం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి రేపు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న కూడా పిలుస్తున్నాం. నూరిదాల వారు కూడా వచ్చే అవకాశం ఉంది.